హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ కండక్ట్ చేయబోయే సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అప్డేట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబ్రవరి మంత్లో సిడిఎస్సిఓకి 2 ఆర్టీఐస్ వేయడం జరిగింది. ఆ ఆర్టీఐలో అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎన్ని సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీ ఫిల్ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది అని. దీనికి సిడిఎస్సి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటి అంటే ఫిబ్రవరి మంత్లోనే 186 సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టు, 20 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్, మొత్తం 206 పోస్ట్కి రిక్రూట్మెంట్ చేయమని యూపీఎస్సీకి ఆల్రెడీ రిక్వెస్ట్ సెండ్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో నోటిఫికేషన్ మార్చ్ ఏప్రిల్లో రావచ్చని ఎక్స్పెక్ట్ చేసాం, అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అయితే ఏం జరుగుతుందని అనలైజ్ చేస్తే 2025 నవంబర్లోనే యూపీఎస్సీ 20 సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్కి టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన అప్డేటు ఈ వీక్లో ఇవ్వడం జరిగింది. ఏమిచ్చారు అంటే ఆ 20 పోస్ట్కి 60 మెంబర్స్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసినట్టు ఒక లిస్ట్ పెడుతూ అందులో ఇంకొక 20 మెంబర్స్ కొన్ని సర్టిఫికేట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఆ డెఫిషియెంట్ సర్టిఫికేట్ని మెయిల్ చేయాలి April 4th కానీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. నో లెట్ us అండర్స్టాండ్ ద ప్రాసెస్. యూపీఎస్సీ యూజువల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తే అదే ఫీల్డ్లో అదే బ్రాంచ్కి సంబంధించి ఆ రిక్రూట్మెంట్ ఫినిష్ చేసి నెక్స్ట్ రిక్రూట్మెంట్ టేకప్ చేస్తారు. సో నవంబర్లో స్టార్ట్ చేసిన ఈ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైసెస్ రిక్రూట్మెంట్ ఫైనల్ స్టేజెస్కి వచ్చింది. టెస్ట్ అయింది, ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేశారు. కొంతమంది సర్టిఫికేట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని April 4th సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత వాటిని స్క్రూటినైజ్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్టు సిడిఎస్సిఓకి పంపిస్తారు. అక్కడితో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. సో నేను కొంతమంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్తో మాట్లాడితే అర్థమైన విషయం ఏంటి అంటే ఒకసారి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దెన్ దే విల్ టేకప్ ద ఇష్యూ ఆఫ్ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ టేకప్ చేస్తారు. సో ఈ మెడికల్ డివైజెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి. అంటే ఆర్టీఐస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రెగ్యులేటరీలో 186 సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్, మెడికల్ డివైజెస్లో 20 పోస్ట్, టోటల్గా 206 పోస్ట్కి రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయమని సిడిఎస్సిఓ యూపీఎస్సీకి ఆల్రెడీ రిక్వెస్ట్ సెండ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఈ లాస్ట్ టైం ఇచ్చిన మెడికల్ డివైజెస్ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే కొత్త నోటిఫికేషన్ ప్రాసెస్ టేకప్ చేస్తారు. సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కానీ స్టేట్ కానీ యూజువల్గా నోటిఫికేషన్స్ అంత కన్ఫామ్గా ఈ పర్టికులర్ డే టు టైంకి వస్తాయని చెప్పలేం. రఫ్గా ఈ పర్టికులర్ మంత్స్లో వస్తాయని చెప్పగలం. బట్ నోటిఫికేషన్ ఈజ్ ఫర్ షూర్, ఎందుకంటే హ్యూజ్ వేకెన్సీస్ ఆర్ దేర్. 186 + 20 నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడు ఏంటి, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎర్లియర్ నోటిఫికేషన్ కంప్లీషన్ అనమాట. ఆ ఎర్లియర్ది ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ ఫర్ చేస్తున్నారు. అది అవ్వగానే నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ప్రిపరేషన్ సీరియస్గానే స్టార్ట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఆన్. సో నవంబర్లో జరిగిన టెస్ట్కి సడన్గా ఇంటర్వ్యూ కాల్ ఫర్ కోసం ఎవరెవరిని సెలెక్ట్ చేశారో లిస్ట్ పెట్టడం కూడా జరిగింది. ఇంకో 20 మెంబర్స్ సర్టిఫికేట్ డెఫిషియన్సీ గురించి కూడా రిక్వైర్మెంట్స్ అడగడం జరిగింది. సో మొత్తం 20 పోస్టులకు గాను 60 + 20 ఆల్మోస్ట్ 80 క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది 1:4. ఒకసారి ఇంటర్వ్యూస్ అని ఫినిష్ అయిన తర్వాత దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అవర్ యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ కొంచెం లేట్ అవుతున్నా నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మీ ప్రిపరేషన్ సీరియస్గానే స్టార్ట్ చేయండి. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చాక సిలబస్ కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ టైము చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.